మొన్న మనలకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది, ఉరిశిక్ష పడుతుంది, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. వెంటనే ఇవాళ ప్రాణాలతో బయటకు వచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా మన ఇన్ఫ్లుయెన్సెస్ తీరు గురించి చెప్తుంది నేను. ఒకప్పుడు ఏదైనా కూడా మీ సెల్ ఫోన్ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, ఇవాళ మేడ్ ఇన్ ఇండియా. మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో భారతదేశం ఇలా రెండవ స్థానం సంతరించుకున్నది. ఇవాళ యుద్ధ పరికరాలను ఉత్పత్తి చేసే దాంట్లో భారతదేశం ఇలా పోటీ పడుతుంది, అమెరికాతోటి ఇతర దేశాలతో పోటీ పడుతుంది. ఇలా యాన్సర్ ఇండస్ట్రీస్కి హైదరాబాద్ పెద్ద హబ్బు లాగా మారిపోయింది. ఇలా అందువల్ల ప్రపంచవ్యాప్తంగా దేశం యొక్క ప్రతిష్ట కానీ గౌరవం కానీ గొప్పగా పెరిగింది మోడీ గారి హయాంలోనే. మనం ఎవరికి తక్కువ లేము, ఇవ్వాలా మనం ఎవరికి తక్కువ లేము. కాబట్టి అదొకటే కాకుండా ఇక్కడ కూడా మీరంతా పెద్దవాళ్ళు విద్యలో భారతదేశంలో 1947 to 2014 వరకు ఎన్ని మెడికల్ కాలేజీలో ఈ 10 ఏళ్ళలో ఎన్ని మెడికల్ కాలేజ్ ఒకసారి కొట్టి చూడండి గూగుల్లో. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయితే ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూట్, అది ఢిల్లీలో ఉంటుంది. నెహ్రూ గారు స్థాపించినట్టు మనకు ఐఐటీలు తర్వాత ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూట్గా మనం భావిస్తాం. వారు ఎట్లా ఆలోచించినో కానీ మోడీ గారు ఒకటే ఎయిమ్స్ నెహ్రూ గారి పీరియడ్లో, రెండవ ఎయిమ్స్ వాజ్పేయి గారి పీరియడ్లో, మూడవ ఎయిమ్స్ మన్మోహన్ సింగ్ పీరియడ్లో, మొత్తం 1947 to 2014 మనకున్న ఎయిమ్స్ 3. కానీ 10 సంవత్సరాలుగా మోడీ గారి పాలనలో 16 ఎయిమ్స్ వచ్చినాయి, ఇంక్లూడింగ్ హైదరాబాద్. నువ్వు ఏం కంపేర్ చేస్తావు, ఏం చెప్పుకుంటావు? మోడీకి ఎందుకు కొట్టేయాలి? ఇక్కడ ముఖ్యమంత్రి అంటాడు మోడీకి ఎందుకు కొట్టేయాలి? గిందు కొట్టేయాలి బిడ్డ, నువ్వు ఎందుకు చేయలేకపోతే? 5 దశాబ్దాల పైబడి దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 4 దశాబ్దాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎందుకో చేయకపోతేవి. ఇవాళ మోడీ గారు మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా మీరు పోతే రైల్వే స్టేషన్కి ఎప్పుడైనా పోతే ముక్కు మూసుకొని పోయేది. మీరు రైల్లో ప్లాట్ఫామ్ కాడ కూర్చున్నప్పుడు ముక్కు మూసుకొని ఉండేది, రైల్లో పోయినా కూడా ముక్కు మూసుకొని ఉండేది. దుర్గంధం చూసిండ్రు ఎప్పుడైనా మీరు? ఇలా ఎక్కడ రైల్వే స్టేషన్ దుర్గంధం లేదు. ఇవాళ రైళ్లలో వందే భారత్ రైలుతో బ్రహ్మాండమైన రైలు 8 గంటలు ప్రయాణం చేసి ఇలా 4 గంటలు 5 గంటలు ప్రయాణం చేసి స్థాయికి వచ్చింది. ఒక్క హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ చెప్తేనే మీకు మొత్తం అర్థమవుతుంది. ఇక్కడ చెర్లపల్లి అని ఉన్నది. ఈ సికింద్రాబాద్ ఈ ట్రాఫిక్ని భరిస్తలే అని చెప్పి అక్కడ ఒక టర్మినల్ కట్టిండు. మీరు ఎప్పుడైనా పోయి చూడండి, ఎయిర్పోర్ట్ ఎట్లుంటుందో ఆ టర్మినల్ అట్లుంటుంది. పోయి చూడండి. కట్టడం మనకు రైల్వే స్టేషన్ కట్టడం కాదు, కట్టే పద్ధతి ఒకసారి చూసిరండి. ఇవాళ ఒక్క హైదరాబాద్ ఏం చేసింది కేంద్రం అంటున్నావు కదా, నీ కాలంలో 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి సున్నా వేసినావు బిడ్డ. ఇవాళ మోడీ గారి ఆయనలో 770 కోట్లు నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, 400 కోట్ల రూపాయలు కాచిగూడ రైల్వే స్టేషన్, 350 కోట్ల రూపాయలు నాంపల్లి రైల్వే స్టేషన్, కట్టబడ్డ 450 కోట్ల రూపాయల మోడల్ రైల్వే స్టేషన్ చర్లపల్లి. ఎన్ని చెప్తాం? ఒకనాడు నేషనల్ హైవేస్ 11 kilometers per day కన్స్ట్రక్షన్, టుడే 37 kilometers per day కన్స్ట్రక్షన్. దట్ ఈజ్ మోడీ టుడే. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అసలు అద్భుతాలు సాధించినాం. కాబట్టి నేను ఒకటే మీకు ఇలా సండే మీకు చాలుకలో పోయేది ఉంది, మీకు ఎట్లయితే 2 గంటలు లేట్ అయిందో పోయేది ఉంది. కాబట్టి నేను కొత్తగా నాకు బాగా పరిచయం అనేది 2 సందర్భాలు. ఒకటేమో తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు రోజు చూసేది మీరు. కానీ మంత్రి అంటోడు ప్రజలకు ఆపదత్తే ఎట్లా ఉంటే రియాక్ట్ అవ్వడానికి కరోనా సజీవ సాక్ష్యం. మీ కళ్ళ ముందే కొన్ని వేల మంది, లక్షల మంది చచ్చిపోతే నా ఊళ్ళో చచ్చిపోవాలి, మా కుటుంబ సభ్యుల మంది చచ్చిపోవాలి, కుక్క సాగు సావద్దని చెప్పి ఎర్రటి ఎండలో పోయిండ్రు. మీకు ఐడియా ఉండాలి. 1000 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు పోయిండ్రు, యూపీ దాకా పోయిండ్రు. గప్పుడు అన్ని దేశాల అధినేతలు కన్నీళ్ళు పెట్టిండు. మీకు ఐడియా ఉండాలి. బ్రిటన్ ప్రధానమంత్రి అయితే ఓ దేవుడా నా ప్రజలు కాపాడమని కన్నీళ్ళు పెట్టిండు. ఇరాన్ ప్రధానమంత్రి కన్నీళ్ళు పెట్టిండు. కానీ మోడీ అనుకున్నాడు, మాకు చెప్పిన ఒకటే ఒక మాట, భయానికే చచ్చిపోతారు. దీనికి మందు లేదు, కరోనాకి ఇప్పుడే మందు లేదు, ధైర్యం ఇచ్చి కాపాడమని చెప్పి ఇవాళ చెప్తే నాలాంటి వాడు పేషెంట్ల మధ్య తిరిగినాను. నేను నిత్యం ఈ మొత్తం హైదరాబాద్లో నా ఒక్క కార్ల కానవే ఉండేది. చక్కగా గాంధీ హాస్పిటల్, చక్కగా టిమ్స్ హాస్పిటల్, చక్కగా చెస్ట్ హాస్పిటల్,
పేషెంట్లకు ఉన్నంతలో ధైర్యం ఇచ్చి ఆదుకోవాలంటే తపనతో పనిచేసి నేను ఇవాళ మోడీ గారు పేదోళ్లకు కనీసం అన్నమన్న పెట్టాలని చెప్పి 80 కోట్ల మందికి 5 కిలోల బియ్యం చొప్పున ఇచ్చి పేదవాళ్ళని ఆదుకునే సందర్భం చూసినాం. అంతేకాదు ఇట్లాంటి ఈ కష్టకాలంలో కరోనాకి ఒక వ్యాక్సిన్ కనుగొనాలంటే ఓ అమెరికానో ఓ రష్యానో ఈ పని చేయాలి. కానీ బాజాప్తా ఎంత ధైర్యం చేసిందంటే బాజాప్తా భారత ఖజానా నుంచి డబ్బులు రిలీజ్ చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాక్సిన్ కంపెనీలకు ఇచ్చి మీరు పెట్టుబడి పెట్టలేరు, సక్సెస్ కాకపోతే మీరు దివాళా తీసారని చెప్పి రిస్క్ ఉండదని చెప్పి బాజాప్తా వారే హైదరాబాద్కి వచ్చి మోడీ గారే హైదరాబాద్కి వచ్చి వ్యాక్సిన్ ప్రోటోకాల్స్ అని కూడా పక్కా పెట్టండి మీరు, కానీ వ్యాక్సిన్ రావాలని చెప్పి ఇవాళ వ్యాక్సిన్ తయారు చేసి మనకు 2 డోసులు బూస్టర్ డోసుతో సహా ఇచ్చి ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ పంపించిన దేశం భారతదేశం. వేళ మీరు కొట్టండి. మొన్న ఒక దేశానికి మోడీ గారు పోతే ఆ దేశ ప్రధానమంత్రి కాళ్ళ మొక్కుతున్నాడు. మోడీ గారు కాళ్ళ మొక్కండి అంటే కృతజ్ఞతగా నువ్వు మా దేశాన్ని కాపాడినవంటాడు భావన. ఇవాళ శ్రీలంక కాపదొచ్చిన మనమే ఇవాళ అన్నిటికంటే గొప్పది ఏ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రతి నిత్యం రక్తం అక్కడ చిందిందో ఇంతెందుకు హైదరాబాద్ చిందలేదా? గోకుల్ చాట్, సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్, లుంబిని పార్క్ ఎన్ని బాంబులు పేలినాయి, ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది క్షతగాత్రులైనరు, ఇప్పటికీ ఆనవాళ్ళు మనం వెంటాడుతూ ఉంటాయి. కానీ అలాంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసి పడేసి భారత వైపు నా కొడుక కన్నెత్తి చూడదని చెప్పి మెసేజ్ ఇచ్చిన వ్యక్తి మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు మీకు తెలవాలి, బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆ 2 కూడా మేము భారత్లో భాగమైతే బాగుండనే స్థాయికి వచ్చింది. ఇవాళ మేము భారతదేశంలో ఉంటే బాగుండనుకుంటాను కదా. అందువల్ల మోడీ గారు ఏదో వాటికనే బాయ్ చెప్పి ఇలా నన్ను ఆశ్రయించమని చెప్పట్లే. వీళ్ళలేక ఎన్నికల ముందు అనేక రకాల హామీలు ఇచ్చి ఓడెక్కేదాకా ఓడమల్లప్ప, ఓడెక్కినాక బోడమల్లప్పలాగా చేసే వ్యక్తి కాదు. 10 ఏళ్ళకే చతికిల పడాడు కేసీఆర్. నేను నంబర్ వన్ అన్నింటిలో నంబర్ 1 అన్నాడు. నేను లేచి ఒకసారి అడిగినా, అరే అన్నింటిలో నంబర్ 1 అంటున్నావు, కొన్నింటిలో నంబర్ 1 ఇంకా వేరే వాటికి ఉన్నాయి తెలుసా అని. నేను తాగుట్లో నంబర్ 1 తెలంగాణకి తెలుసా అని చెప్పిన. నేను పాత ఆర్థిక మంత్రిగా పనిచేసిన 10,700 కోట్లున్న నా ఎక్సైజ్ ఇన్కమ్ తెలంగాణలో 45,000 కోట్లకు పెరిగింది. ఆ 45,000 కోట్ల వెనుక ఎన్ని పుస్తకాలు తెగిపడుతున్నాయో మీకు తెలుసా కేసీఆర్ గారిని చెప్పి అడిగిన. నేను నీవిచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కుల రూపంలో ఇచ్చేది 2,500 కోట్లు అయితే పుస్తల తాళ్ళు తెంపడానికి 45,000 కోట్లు తీసుకుంటామని చెప్పినాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.